సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి కూడా తీసుకురావాలి, ఎందుకంటే ఈ ప్రయారిటీ అక్కడ ఉంది కాబట్టి. రైట్ సార్. ఇక ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్, అంటే భారతదేశంలో భారతీయులు ఎక్కడైనా జీవించవచ్చు అని చెప్పి. కానీ రీసెంట్గా తెలంగాణలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది సార్, అది మార్వాడి గో బ్యాక్ అని చెప్పి. మార్వాడీలు చాలా సిస్టమేటిక్గా బిజినెస్ చేస్తారు, చాలా డిసిప్లైన్గా ఉంటారు, ప్రతి రూపాయికి కూడా చాలా వాల్యూ ఇస్తారని చెప్తూ ఉంటారు. మార్వాడీల వ్యాపార రహస్యం అదే అని చెప్పి చాలా చదివాను నేను కూడా. సో ఆ మార్వాడీలని ఇప్పుడు వెళ్ళిపోమంటూ ఉన్నారు సార్. మార్వాడీల వల్ల స్థానిక వ్యాపారులకు నష్టం జరుగుతోంది అనేది ఈ తెలంగాణలో ఉన్న కొంతమంది మాత్రమే చేస్తున్న ఎలిగేషన్. ఏంటి సార్ ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మీద మీ కామెంట్ ఏంటి? వాళ్ళు వెళ్ళిపోవాలా ఆ ప్లేస్కి? ఏంటంటే ఒక్కొక్కప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ఏ విధంగా దారి తీస్తాయి అన్నది ఇది ఒక ఉదాహరణ. యాక్చువల్గా మీరు చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న మొండా మార్కెట్ అని ఉంటుంది. అక్కడ ఒక పార్కింగ్ సందర్భంగా జరిగిన వివాదం. ఒక పార్కింగ్ లో ఒక వ్యక్తి పార్కింగ్ చేసుకోవడానికి వస్తే అక్కడ ఇంకొక వ్యక్తి తన కారు పెట్టుకోవడానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాదోపవాదం. సో దానివల్ల అక్కడ ఈ కొత్త అంశం ఒకటి లేవనెత్తింది. మార్వాడీలు నాన్ మార్వాడీలు అని చెప్పేసి ఒక అంశం లేవనెత్తి దాన్ని పెద్ద చర్చనీయాంశంగా మారి సంఘంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీని గురించి కామెంట్స్ చేయడం. ఆ తర్వాత రాజకీయ పక్షాలు ఫైనల్గా దిగుతాయి. ఏ రంగంలో అయినా కూడా రాజకీయ పక్షాలు దిగి ఈ విధంగా మాట్లాడడం అన్నది చాలా దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే మీరు అన్నట్టు భారత రాజ్యాంగంలో ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళే అధికారం రాజ్యాంగం మనకి ఇచ్చింది. ఎవరు ఏ వృత్తినైనా వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అన్నది రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటు అందరికీ. అందువల్ల ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అమెరికాలో, భారతదేశం చాలా మంది ఉన్నాం, మనం ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది ఉన్నాం. ఆయన అమెరికా ఫస్ట్ అంటూ మనం భారతీయులందరినీ కూడా వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుందండి? సో ప్రతి ఒక్క విభాగం కూడా వారు కొన్ని రంగాలలో నిష్ణాతులు అయి ఉంటారు. మీరు అన్నట్టు మార్వాడి సమాజం ఏదైతే ఉందో వాళ్ళు బిజినెస్ లో ఎప్పటి నుంచో వాళ్ళ తరతరాలుగా వీళ్ళు బిజినెస్ లోనే ఉన్నారు. సో వారు వచ్చి మొత్తం కేవలం తెలంగాణ మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో కూడా వ్యాపారాలు ఎక్కువగా ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో మార్వాడీలు చేస్తూ ఉంటారన్నది మనం చూస్తాం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులని, వాళ్ళ బంధువుల్ని కూడా ఈ విధమైన వ్యాపారంలో వాళ్ళు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఇప్పుడు వారు ఎప్పుడో తరతరాలుగా ఉన్నారు ఇక్కడ, ఎన్నో వాళ్ళ జనరేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు సడన్ గా ఈ విధంగా వాళ్ళ వల్ల మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్న ధోరణి ఒకటి తీసుకొచ్చి సమాజంలో ఒక విభజనకు ఈ విధంగా మాట్లాడడం అన్నది సబబు కాదు. ఎందుకంటే మనం అందరం కూడా మాట్లాడింది రాజ్యాంగం ఏం చెప్పింది అన్న దాని గురించి మనం చేయాలి. అల్టిమేట్లీ కాన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం. రాజ్యాంగంలో పొందుపరచబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడానికి అందరూ కలిసి పనిచేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. కానీ ఈ విధంగా మతాలకు మధ్య చిచ్చులు పెట్టే ఇది చూస్తున్నాం, కులాల మధ్య చిచ్చులు చూస్తున్నాం. ఇప్పుడు ఈ విధమైన భావన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరులో కూడా ఈ విధమైన ఒక సందర్భం జరిగింది. అంటే కావేరీ జలాలను ఇవ్వాలన్నప్పుడు అక్కడ కూడా కన్నడిగులు మరియు తమిళులు వీళ్ళ మధ్య కూడా వివాదం జరిగింది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మరి మాకు వీరి వల్ల ఈ విధంగా మా ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవాలని కూడా కొన్ని రోజులు అక్కడ కూడా ఉద్యమాలు జరిగాయి. సో ఈ విధమైన ఈ సంకుచిత భావనలు ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కడో ఒక చోట సమాప్తి పలకాలి మనం. ఎందుకంటే ప్రజలను మతాలుగా, కులాలుగా, ఈ విధంగా ప్రాంతాలుగా విభజించడం అన్నది కూడా చట్ట ప్రకారం నేరమే. ఆ విధమైన నేరాలను మనం ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. విషయాలు ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ మేము చూస్తాం తెలంగాణ నుంచి పద్మశాలీలు చాలా మంది మహారాష్ట్రలో నేను పనిచేసిన థానేలో భివండి ప్రాంతంలో ఉన్నారు. వారందరూ కూడా చక్కగా అక్కడ వాళ్ళ ఉద్యోగాలు చేసుకున్నారు, మగ్గాలు అక్కడ ఉన్నాయి, తర్వాత మిల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. కానీ అక్కడ ఎప్పుడూ కూడా మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇచ్చారు, మీరు బయటికి వెళ్ళిపోవాలి అన్న అది నేను ఎప్పుడు కూడా చూడలేదు. కానీ కొన్ని రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధమైన ప్రాంతీయ భావనలు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తుంటాయి. మీరు యాక్చువల్గా శివసేన గురించి చూస్తే మహారాష్ట్రలో వాళ్ళు మొదట యాంటీ సౌత్ అన్నది మొదలైంది. దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ముంబైలో ఉండకూడదు అన్నది ఆ విధంగా మొదలైంది అక్కడ వాళ్ళ వన్ ఆఫ్ ది థింగ్స్. ఇప్పుడు చూసుకుంటే రాజ్ ఠాకరే అన్న ఆయన మహారాష్ట్ర నవనిర్మాణ సేన అతను కూడా బీహారు తర్వాత ఉత్తర భారతీయులు మహారాష్ట్ర నుంచి వెళ్ళిపోవాలి అన్నది కూడా
వారు చేస్తున్న ఒక నినాదం. ఆ తర్వాత హిందీ భాషను మా మీద రుద్దుతున్నారు అన్నది ఇంకొకటి. సో ఈ విధంగా రకరకాల ఇటువంటి విషయాలు తెచ్చి వాళ్ళ అస్తిత్వాన్ని చూపుకోవడానికి కూడా చాలా రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. కానీ రాజ్యాంగం ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి తను ఎక్కడ కావాలనుకుంటే అక్కడ తన ప్రొఫెషన్, తన వృత్తిని చేసుకోవడానికి, తను అక్కడ స్థిరంగా ఉండడానికి కూడా అధికారం కల్పించింది. కాబట్టి పొలిటికల్ పార్టీలు అన్నవి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఈ విధమైన విభజన వల్ల ఏమవుతుందంటే ఏ ప్రాంతానికి దానివల్ల ఏ విధమైన మేలు జరగదు. అనవసరంగా ప్రజలలో ఒక రకమైన వాదోపవాదాలు కొనసాగుతాయి. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా కొనసాగుతుంది. మళ్ళా ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీలు వార్నింగ్ ఇచ్చుకోవడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ దురదృష్టకరమైన పరిణామాలు. ఎందుకంటే ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ గా మనం చెప్తున్నాం. ఇప్పుడు వసుదైక కుటుంబకం అని మనం అందరం కూడా మాట్లాడతాం. వరల్డ్ ఈజ్ ఎ గ్లోబల్ విలేజ్. ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారిపోయింది. కాబట్టి అందరం కలిసి పనిచేస్తుంటేనే సాధ్యం అవుతుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన అంశం. సో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు ట్రంప్ మనకి టారిఫ్లు విధిస్తున్నప్పుడు మనం అతన్ని వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అతను అమెరికా వాళ్ళు బాగా ఉండాలి, ఇంతవరకు అమెరికా వాళ్ళను వీళ్ళందరూ కూడా వాడుకున్నారన్న దీంట్లో ఆయన టారిఫ్లు విధిస్తుంటే మనం దాని వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీ మీద మేము డిపెండ్ అయి ఉన్నాం, మా మీద మీరు డిపెండ్ అయి ఉన్నారు. ఇదంతా కూడా మనం అందరం కలిసి పని చేయాల్సిన వ్యవస్థ అని మనం మన భావాలను వ్యక్తం చేస్తున్నాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. కాబట్టి ఈ విధమైన విధానాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అనవసరంగా ప్రజలను పక్కదారి పట్టించడం అవుతుంది. అందువల్ల రాజకీయ పక్షాలన్నీ కూడా ఇక్కడ ఉన్న యువతరానికి ఏ విధంగా ఉద్యోగాలు వస్తాయి, వాళ్లకు ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ మనం చేయాలి, నైపుణ్యాలు ఎలా పెంచాలి, ఇది ముఖ్యంగా. ఎందుకంటే నిరుద్యోగం అన్నది పెరిగిపోవడం వల్ల ఈ విధమైన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజలను ఆకర్షిస్తాయి. కాబట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్న దాంట్లో అందరూ కలిసి పనిచేస్తే బాగుంటుందన్న నా అభిప్రాయం. ఎస్ సార్. మార్వాడి గోపేక్ అనేది రాజ్యాంగ విరుద్ధం, అంతే కదా సార్. కొంతమంది రాజకీయ